ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధనను యూట్యూబ్లో కూడా వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఈ పరిచర్యకి ఎంతో దీవెనకరంగా మేలుకరంగా ఉంటున్నటువంటి మీ అందరిని బట్టి నేను దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లోంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడని అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు ఎఫ్సీ సంఘానికి తెలియపరిచినటువంటి ఆ ఒక వాక్య వచనాల్లోంచి ఆయన అంటూ ఉన్నాడు, దినములు చెడ్డవి గనుక. మరి దినములు చెడ్డవి గనుక అనేటటువంటి ఆ మాటను ప్రారంభ మాటలుగా వాక్య వచనాల్లో ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉద్దేశాలు ఉన్నటువంటి మరి సత్యాలతో పాటు, ఆత్మీయ సత్యాలతో పాటు అద్భుతమైనటువంటి విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో బోధించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీక్షించి దైవాశీర్వాదాలు పొందుతూ ఆత్మలో బలవంతులు కావాలి, ప్రభునందు కూడా బలవంతులు కావాలని ప్రభు సేవకునిగా కోరుతూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరూ కండ్లు మూసుకొని తలలో వంచి నాతో పాటు మరి యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధ దినాన్ని మరొకసారి నీ ప్రజలుగా మేమందరము కూడా ఈ విధముగా నీ సన్నిధిని అనుభవించడానికి, ప్రభువా నీ జీవం కలిగినటువంటి మాటలు వినడానికి, నీ మాటల ద్వారా బలపరచబడ్డానికి, దేవా నీ చిత్త నెరవేర్పులో మేము ఏ విధముగా ముందుకు వెళ్ళాలో తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ చక్కని ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధముగా మా జీవితాల్లో మీరు చూపినటువంటి కృపను దయని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. జరుగుతున్న ఆరాధన మీరు దీవించి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో మీరు ఈ యొక్క ఆరాధనను నడిపించి, తద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, అదేవిధముగా యూట్యూబ్ ద్వారా కూడా ఈ ఆరాధనలో పాల్గొని వీక్షిస్తూ తద్వారా ఆధ్యాత్మిక దీవులు పొందుతున్న ప్రియుల కుటుంబాలన్నిటినీ నూరంతులుగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచబోతున్నారు. మనందరం కూడా ఆ పాటను పాడుతున్నప్పుడు ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి బెసలేల్ని ఈ స్థలానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.
మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెతుకువారికి అన్నియు సాధ్యమే. ఈ మాట సత్యం. దేవా నీ ఆత్మను నా దేవా నీ ఆత్మను పాటించి బలపరిచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్ఠమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్ఠమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. దేవుని బిడ్డలారా, చక్కని కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభువును గణపరిచినటువంటి బెసలను బట్టి నేను దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా తను పాడినప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఇది ఆరాధన సమయం. మనందరం కూడా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రభు మన పట్ల చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మా జీవితాలు మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఇగో ఈ ఆరాధనలో పాల్గొని ఈ ఆరాధనను ప్రభువా మరి వీక్షిస్తూ కూడా నీ నామాన్ని గణపరుస్తున్నా. నీ బిడ్డలపై నీ బలమైనటువంటి అభిషేకాన్ని దిగని మనం వేడుకొనిచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. ఎటువంటి శరీర సంబంధించినటువంటి బలహీనతలున్న ముట్టి బాగు చేయమని నీ సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని నీ సందులో ప్రార్థిస్తున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. దేవాని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మలో బలవంతులుగా మీరు చేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ వారమంతయు మాడలో మీరు చేసిన ఉపకారాలు మేలులను బట్టి మీకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు విశ్వసించిన మా జీవితాలు చేసిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ నీను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి. నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోతిని. నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి. నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోతిని. నీను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను
లేను నా యేసయ్యా. ఓ నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్. నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్. నన్ను విడువకు ప్రియుడా, నాకు తోడుగా నడువు, నీతోనే నా బ్రతుకు సాగింతును. యేసయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ గొప్ప దేవుడానికి మహిమ చెల్లిస్తున్నా, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నిన్ను చూడని ప్రభా, నిన్ను తలంచనటువంటి అయా బ్రతుకుగా మా బ్రతుకులు ఉండకుండా అయ్యా నిన్ను చూసే నిన్ను తలంచేటటువంటి బ్రతుకులుగా నిత్యము ఉండుట ద్వారా మాత్రమే దేవా మేము నెమ్మదిని, సమాధానమును, శాంతిని మేము అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలము నీ కృపాందును బట్టి మీకు వందనాలు. నీతోనే మా జీవితాలకు శాంతి, సమాధానము, నెమ్మది ప్రభు, అద్భుతమైనటువంటి అయా ఇగో ఆరోగ్యము, అయా సకల సమృద్ధి నీలోనే ఉన్నవి ప్రభు. అందును బట్టి మీకు వందనాలు దేవా. మరణము వరకు నీ కొరకే మా బ్రతుకులు దేవా, మరణము వరకు నీతోనే మా ప్రయాణము ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీతోనే నడుస్తాం ప్రభు అయా, నీలోనే జీవిస్తాం. ఇదే మా జీవితాలకు మేలుకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితి. అందును బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరినీ మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ ఆరాధనలో నాతో పాటు ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి నేను దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా సమయంలో జానుబాబు వచ్చి వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకొని ఈ ప్రార్థనలో మరి ఏకీభవించాలని ప్రభు సేవకుని కోరుతున్నా. జానుబాబు ఈ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పటివరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడైన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలు మీరే తోడైనారు దేవా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘర్షులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. వాళ్ళందరినీ దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. ఇప్పుడు సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న వీళ్ళందరూ ఇంకా నీలో బలంగా ఎదిగేటట్టు మీరు గొప్ప కార్యం జరిగించండి. మంచి సందేశాన్ని వచ్చిన సంఘర్షులందరికీ మీరే దయచేయండి. ఈ ఆరాధన అంతా నీ నా మహిమార్థమే ఘనంగా, అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, భారభరితమైనటువంటి హృదయముతో జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో తనతో పాటు ఏకీభవించి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా దేవుని యొక్క వాక్యము కొరకు మీ హృదయాలను
మీరు సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా భారభరితమైన హృదయంతో ప్రార్థించినటువంటి జానబాబుకి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ధ్యానము కొరకై సిద్ధపరచబడిన వాక్య భాగము ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనముల్లో నుండి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని అంశ సందేశంగా కాకుండా వచ్చిన వివరణ సందేశంగా మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకునబోచ్చు ఉన్నాం. ప్రియా దేనబిడ్లారా, ఆ వాక్య వచనములను ముందుగా నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఆ వాక్య వచనాలని నేను చదువుతున్నప్పుడు ఒకవేళ మీ హస్తాల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 ఆ ఒక భాగాలు తెరిచి చూచినట్లయితే ఈ విషయాలని మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేనబిడ్లారా, ఆ వాక్య వచనాలను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ఆ వాక్య వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునిడి అని అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి వ్రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. ప్రియా దేనబిడ్లారా, ఈ విషయాలు మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 ద్వారా కూడా మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేనబిడ్లారా, నేను ముందుగా చెప్పినట్లు అంశ సందేశంగా కాకుండా వచ్చిన వివరణ ఆత్మీయ సందేశాన్ని ఈ ఆరాధనలో మనం తెలుసుకునబోతున్నా. అయితే ప్రియా దేనబిడ్లారా, ఈ ఆత్మీయ సందేశంలోనికి మనం వెళ్ళే ముందుగా ఈ యొక్క ఎఫెసును గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేనబిడ్లారా, ఎఫెసును గురించి మనం తెలుసుకోకపోతే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనకి తెలియదు. కనుక ప్రియా దేనబిడ్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలియాలి అంటే ప్రియా దేనబిడ్లారా, తప్పక ఎఫెసును గురించి మనం తెలుసుకోవాలి. పౌలు గారు ఆ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను వ్రాసి పంపుటలో ఆయన యొక్క భారము ఎంతగా ఉండుటలో కూడా కారణం కూడా మనకి తెలియపరచబడుతుంది. కనుక మన ఎఫెసును గురించి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫెసు ఆసియాలోనున్న పట్టణములన్నిటిలో కేంద్రము గల పెద్ద పట్టణము. ఈ పట్టణము ఆసియా దేశపు వెలుగు అని రోమా చక్రవర్తి పేర్కొనెను. భూగోళ శాస్త్ర రచయిత యగు స్ట్రాబో ఆసియా మార్కెట్ అని పేర్కొనెను. రోములోని రంగస్థలమందలి సింహముల నెదుటి వేయుటకు ఆసియాలో నుండి నలుదిశల నుండి సాక్షులను తెచ్చుటచ్చే దీనిని హతసాక్షుల రహదారి అని కూడా పిలిచారు. ప్రియా దేనబిడ్లారా, ఎఫెసు నందలి ఓడరేవు అన్నిటికంటే పెద్దది. ఇది స్వపరిపాలన గల స్వతంత్ర పట్టణమని పిలువబడింది. ప్రియా దేనబిడ్లారా, స్వపరిపాలన స్వతంత్ర గల పట్టణము కూడా అయి ఉన్నదని కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఎఫెసు నందు అర్తిమీదేవి లేక డయానా దేవతాలయం ఉండుట చేత మిక్కిలి ప్రఖ్యాతి గాంచినదిగా ఉండడం జరిగింది. ప్రియా దేనబిడ్లారా, అంతేకాదు ఈ దేవతాలయము ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి. ఈ విషయంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేనబిడ్లారా, అంతేకాదు ఎఫెసు నందు ఆనాడు 25,000 మంది జనులు నివసించుచుండిరి. క్రీస్తుపూర్వం 11వ శతాబ్దము నుండి క్రీస్తుపూర్వం 133వ సంవత్సరము వరకు ఈ పట్టణము గ్రీకు, పారసీక, అలెగ్జాండ్రు వరకు తర్వాత తదుపరి ప్రియా దేనబిడ్లారా రోమా స్వాధీనములోనికి కూడా రావడం జరిగింది. ప్రియా దేనబిడ్లారా, రోమా స్వాధీనమందు కూడా ఉండడం జరిగింది. క్రీస్తుపూర్వం 133వ సంవత్సరమున ఇది స్వతంత్ర పట్టణము అయ్యింది. ప్రియా దేనబిడ్లారా, అంతేకాక ఆసియాకి ఇది ముఖ్య పట్టణం అయ్యింది. ప్రియా దేనబిడ్లారా, ఈ విషయాన్ని గమనించండి. ఇవి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు, ఇవి తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఎఫెసు యొక్క సంఘస్థాపన గురించి కూడా ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని నేను ప్రభు సేవకునికి ఆశపడుతున్నాను. ప్రియా దేనబిడ్లారా, ఆ విషయాలను కూడా నేను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేనబిడ్లారా, ఎఫెసు సంఘస్థాపన మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి ద్వారా అక్కడ సంఘస్థాపన జరిగింది అనేది పూర్తి వివరాలు మనకు తెలియపరచబడకపోయినప్పటికీ ప్రియా దేనబిడ్లారా, కొన్ని ఆలోచనల ద్వారా ఈ విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కొన్ని ఆలోచనలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం
1 నుండి 3 వరకు మనం చూసినట్లయితే బాప్తిసమిచ్చు యోహాను ద్వారా కొందరు అక్కడ ఉన్నట్లు మనకి తెలియచు ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని వినడానికి ఆసియా నుండి వచ్చిన వారు ప్రభువుని ఎరిగినట్టు మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 9 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు తన 2వ ప్రయాణంలో ఎఫెసు నందు కొంత పని చేసి అకుల ప్రిస్కిలాను అక్కడ మరి ఉంచి వెళ్ళినట్లు మనకి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18, 21 ద్వారా వ్రాయబడిన విషయాల ద్వారా తెలియపరచబడుతూ ఉంటుంది. అదేవిధముగా అలెగ్జాండ్రియా వాడైనటువంటి అపోల్లో ఎఫెసు నందు అకుల ప్రిస్కిలాలతో కలిసి పనిచేసినట్లు కూడా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24, 36 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అపోస్తులైన పౌలు గారు తన 3వ ప్రయాణమందు ఎఫెసు నందుండి సేవ చేశాను. ఈ విషయములు మనకి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 41 వరకు, అదేవిధముగా అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 15 నుండి 38 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు అపోస్తులైన పౌలు గారు తూరును అను ఒక పాఠశాలలో దేవుని వాక్యమును బహుతేటగా వివరించడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు మరలా మనం తెలుసుకుంటే ఇంకా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినములలో ఇంచుమించు 12,000 మంది శిష్యులు ఎఫెసు పరిసర ప్రాంతములలో నుండిరని చరిత్ర మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత అపోస్తులైన పౌలు గారు చెరయందుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక వ్రాసినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంది. అంతేకాదు అపోస్తులైన పౌలు గారు మిలేతుకు వచ్చి ఎఫెసు పెద్దలను పిలువనంపించి ప్రవచన రీతిగా నేను మీలో నుండి వెడలిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని చెప్పినట్లు మనం చూడగలము. ఈ విషయాలు మనకి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28, 30లో వ్రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా అపోస్తులైన పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా ప్రవచించిన రీతిగానే భిన్నమైన బోధలు ఎఫెసులో ప్రవేశించుటను బట్టి తిమోతి, యోహాను అక్కడ నిలిచి పనిచేసిరి. ఇదే ఎఫెసు యొక్క చరిత్ర అయి యునది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికను అదేవిధంగా కొరింథీ పత్రికలను వ్రాసిన తదుపరి రోమా చెరలో ఉన్నప్పుడు, అనగా దాదాపు 3 సంవత్సరములు క్రీస్తు నిమిత్తము ఆయన సువార్త నిమిత్తము రోమా చెరలో ఖైదీగా ఉన్నప్పుడు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికను ఆయన వ్రాసినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మనకి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1లో అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అని వ్రాసినటువంటి మాట ద్వారా ఈ యొక్క విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అదేవిధముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3లో ప్రభువును బట్టి ఖైదీనైన నేను అను మాటను బట్టి, అదేవిధముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19లో నేను దేని నిమిత్తమో రాయబారినై సంఖ్యలలో ఉన్నానో అని వ్రాసిన మాటలను బట్టి ఈ పత్రికను రోమా చెరలోనున్నప్పుడు వ్రాసిన పత్రికగా మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పత్రికను అన్యజనుల్లో నుండి క్రీస్తుని విశ్వసించి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి మరి పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి తలంచి వ్రాసినని నిస్సందేహంగా మనం తెలుసుకోవాలి, నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11లో అన్యజనులై ఉండి అనియు, అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19లో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అనియు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1లో అన్యజనులైన మీ నిమిత్తము అను మాటలను బట్టి ఈ పత్రిక అన్యజనుల్లోంచి క్రీస్తును విశ్వసించి క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడి క్రీస్తు చేత పాపక్షమాపణ పొంది పరిశుద్ధ పవిత్రపరచబడిన అన్యజనుల్లోంచి దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధులకు ఈ పత్రికను వ్రాసారని తప్పక నీవు నేను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ పత్రికను ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరలో ఖైదీగా నుండి వ్రాసినటువంటి పత్రిక తప్పక నీవు నేను
గుర్తించాలి, గ్రహించాలి ప్రియా దినబిడ్లారా. అంతేకాదు అన్యజనుల్లోంచి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పవిత్రపరచబడి సంఘంగా ఏర్పడినటువంటి ఎఫ్సి సంఘ బిడ్డలకు వ్రాసిన పత్రికగా తప్పక మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. గుర్తించాలి, గ్రహించాలి, వారికే వ్రాసినట్లు. అంటే అన్యజనుల్లోంచి ఏమండి క్రీస్తును కలిగిన పరిశుద్ధులకు వ్రాసినటువంటి, లేక క్రీస్తును విశ్వసించి ఏమండి క్రీస్తు ప్రజలుగా ప్రత్యేకించబడినటువంటి వారికి వ్రాసినటువంటి పత్రికే ఈ పత్రిక ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరముగా ఏమండి ఈ విషయాలను మీకు తెలియపరచుటలో మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొన్ని పత్రికలు అన్యజనుల్లోంచి క్రీస్తును విశ్వసించి ఏమండి క్రీస్తు రక్తములో వారి పాపాలను కడుక్కొని క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారికి కొన్ని పత్రికలు ఆయన వ్రాయగా, యూదుల నుండి ఏమండి క్రీస్తును విశ్వసించి క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడినటువంటి వారికి కొన్ని పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. అందును బట్టే ఇన్ని విషయాలంత వివరంగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక రోమాచెరలో ఖైదీగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి ఎవరి ద్వారా వీరి యొద్దకు పంపి ఉన్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకమైనటువంటి ఏమండి సేవకుడు, అదేవిధముగా అపోస్తలుడైన ఏమండి పౌలు గారికి కూడా నమ్మకమైనటువంటి సహకారిగా ఉన్నటువంటి తుకీకి ద్వారా ఏమండి ఈ పత్రికను పంపినట్లు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 21 ద్వారా మనకి తెలియపరచబడుతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏమండి మన యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతున్నాం, ఆత్మీయ సందేశంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో అంశ సందేశంగా కాకుండా ఈరోజు ఈ ఆరాధనలో ఏమండి వచ్చిన వివరణతో కూడినటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకునబోచు ఉన్నాం. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15లో ఆయన అంటూ ఉన్నాడు, దినములు చెడ్డవి అని ఆ వాక్య వచనాలను ఆనాడు ఆయన ప్రారంభించినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు దినములు చెడ్డవి అనేటటువంటి ఆ మాటతోని ఈ యొక్క ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ప్రారంభించుటలో కారణాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏమిటి దినములు చెడ్డవని ఆయన ఎందుకు అన్నారంటే, సత్యాన్ని అంగీకరించలేని ఏమిటి దినాలుగా ఆ దినాలు ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని ప్రకటించడమే ఆనాడు నేరముగా పరిగణించి చెరసాలలో వేసేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఏర్పడింది. ఎక్కడైనా నేరము చేస్తే ఏమండి చెరసాలలో వేస్తారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏ నేరమును చేయకుండానే చెరసాలలో వేసేటటువంటి చెడ్డ దినాలంట ఆ దినాలు. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దేవుని నీతికి దేవుని సత్యానికి చోటు అయినటువంటి రోజులుగా ఆ రోజులు ఏమండి మారినటువంటి పరిస్థితులు గనుక ఆయన అంటూ ఉన్నాడు, దినములు చెడ్డవి గనుక అని చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలను ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలను కొంత లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరిచినటువంటి ఈ మాటలను మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ఆ వాక్య వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురుగొట్టబడిన వారమై నట్లుండక అను ఈ మాటలో 2 అర్థాలు ప్రియా దేవుని బిడ్డలారా ఉన్నాయి. అవి ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని విశ్వసించిన వారిని క్రీస్తు నుండి, క్రీస్తు సత్యము నుండి, క్రీస్తు నీతి నుండి తప్పు మార్గమునకు అనగా అసత్యములోనికి తీసుకుని వెళ్ళు రోజులునై ఆ రోజులు ఉన్నాయనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏమండి మరి తెలియజేయడం జరిగి ఉన్నది. గనుకనే ఆయన అన్నారు చెడ్డ దినములు అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి యొక్క ఎఫ్సీలోనికి అబద్ధ బోధకులు ప్రవేశించారు. వారి ద్వారా అబద్ధ బోధలు విస్తరించబడ్డం ఏమండి దేవుని వాక్యంలో బలంగా ఉన్న వారిని సహితం ఏమండి రకరకాల క్రొత్త బోధల చేత
విశ్వాసం నుండి వారిని తొలగిపోయేటటువంటి ప్రయత్నాలు చేసే అబద్ధ బోధకుల దినాన్ని విస్తారముగా వారు విస్తరించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే వారిని జాగ్రత్త పరిచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆయన అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, రెండవ అర్థాన్ని కూడా నేను మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని మీకు చేస్తూ ఉన్నాను. ఇదే వాక్యముల రెండవ అర్థము, క్రీస్తుని విశ్వసించిన పరిశుద్ధులు ఇటువంటి స్థితికి లేక ఇటువంటి ఆత్మీయ స్థితికి చోటీయకూడదని వ్రాసి తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 24 వరకు కూడా ఇంకా వివరంగా చాలా విషయాలు ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. వాటిని మీరు చదవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకొక వైపు అపవాది లేక సాతాను బహుబలముగా పనిచేస్తున్నటువంటి రోజులు ఆ రోజులు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఆయన అన్నాడు, దినములు చెడ్డవి అని అపోస్తలుడైన పౌలు గారు సంబోధించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో అపవాదుని గురించి లేక సాతాను గురించి ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు, ఇగో మీరు అపవాదిని ఎదుర్కోవడానికి, వానికి సంబంధించినటువంటి వారిని ఎదుర్కోవడానికి, ఆ ఆత్మలను, ఆ చీకటి శక్తులను, అంధకార శక్తులను మీరు ఎదుర్కోవడానికి తప్పనిసరి మీరు దేవుని యందు ఈ రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలను మీరు ధరించుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచినట్లు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు వ్రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. గనుక పిల్లారా, ఈ విధముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను వ్రాస్తూ ఎఫెసీ సంఘాన్ని అప్రమత్తం చేసి ఆ యొక్క దినాలలో దుష్టుడు ఏ విధముగా పనిచేస్తున్నాడో వాటిని కూడా తెలియపరిచి వారిని జాగ్రత్త పరిచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దినములు చెడ్డవి గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు దినములు చెడ్డవి గనుక అనే మాటను వ్రాసి తెలియపరచడం ద్వారా ఎఫెసీ సంఘాన్ని, ఎఫెసీ సంఘ పరిశుద్ధులను ఆయన జాగ్రత్త పరచడమే కాకుండా మరొక విషయాన్ని వారికి తెలియపరుస్తున్నట్లు అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దినములు చెడ్డవి గనుక అనే మాటను ఆయన ఉపయోగిస్తూ ఆయన అంటూ ఉంటారు, మీరు సమయమును పోనీయక అనేటటువంటి పదాన్ని ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని ప్రజలైన వారికి సమయం చాలా అది చాలా విలువైనదని దేవుని ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక సమయం దేవుని ప్రజలైన వారు గడుపుతూ ఉన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో లేక వారి కుటుంబ జీవితాల్లో శారీరక, మానసిక, ఆత్మీయ జీవితాల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నిటి విషయాల్లో కూడా గొప్ప జయాలు వారు చూడగలరు. అంతేకాదు అపవాది ద్వారా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా రకరకాల శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిపై కూడా విజయాలు సాధించాలి అంటే దేవుని ప్రజలైన వారు తప్పనిసరి సమయం విలువను తప్పక గుర్తించాలి, గ్రహించాలి. అప్పుడే ఆ సమయాన్ని మరి ఎవరితో గడిపితే అద్భుతాలు జరుగుతాయో వారికి తెలియపరచబడుతుంది. తద్వారా దేవుని యొక్క గొప్ప శక్తి వారి ద్వారా మరి ఇతరుల జీవితాల్లో పనిచేస్తుంది. అంతేకాకుండా వారి పక్షంగా కూడా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయం యొక్క విలువను ఆయన ఎందుకు తెలియపరుస్తూ ఉన్నారంటే, ఎందుకంటే నిన్నటి రోజును ఈరోజు మరలా మనం తీసుకొని రాలేము, నిన్నటి సమయాన్ని కూడా ఈరోజు తీసుకొని రాలేము. కనుక దేవుడు ఇచ్చినటువంటి ప్రతి నిమిషం, ప్రతి ఒక్క సెకను, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ప్రతిదీ కూడా దేవుని ప్రజలైన వారికి అది దీవెనలు తెచ్చేదే, అది ఆశీర్వాదాలు తెచ్చేదే, అది విజయాలు ఇచ్చేదే. కనుక దేవుని ప్రజలైన వారు సమయం విలువను గుర్తించి గ్రహించి అది ఏ రకంగా దేవుని చిత్తంలో ఉపయోగించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే గొప్ప కార్యాలు చూస్తారనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు ఎఫెసీ సంఘ బిడ్డలకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సందర్భంలో సమయం యొక్క విలువను ఎవరు తెలుసుకున్నారంట? సాతాను బాగా తెలుసుకున్నాడంట ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాడుకున్నటువంటి సమయం కొంచెమే గనుక వాడు ఏం చేస్తున్నాడంట, ఆ సమయాన్ని వాడు చక్కగా వాడుకుంటూ
వాడు ఎవరి మీదకి వచ్చాడంట? ఏమండి, విశ్వసించలేని వారి మీదకి వచ్చాడు, వారిని విశ్వసించకుండా చేయడానికి. విశ్వసించిన వారిని రకరకాల శోధనలు, రకరకాల సమస్యలు, రకరకాల మానసిక పరిస్థితుల ద్వారా ఏమండి వారిని విశ్వాసం నుండి తొలగిపోయేటట్లు చేయడానికి వాడు ఏమండి బహు క్రోధముతో వచ్చి ఉన్నాడు. కనుక సాతాను వాడుకున్న కొంచెం సమయాన్ని బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడంట. అంటే సమయం విలువ ఏమండి దేవుని బిడ్డల కన్నా ఎవరికి ఎక్కువ తెలిసిందంట? సాతానికి ఎక్కువగా తెలిసి ఉన్నదంట. ఈ విషయం మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం ద్వారా మీకు తెలియపరచబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తదుపరి ఈ సందేశం అయిపోయిన తర్వాత ఆ వచన భాగాన్ని చదివితే ఏమండి ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాడికి ఇవ్వబడినటువంటి ఈ కొంచెం సమయంలోనే ఏమండి దేవుని ప్రజలకు వ్యతిరేకముగా చేయవలసిన పనులన్నిటినీ వాడు చేస్తూ ఆ సమయాన్ని చక్కగా వాడు సద్వినియోగం చేసుకుంటూ వాడుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రజలమైన మనం కూడా మనకి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం గుర్తించి దాన్ని సక్రమంగా దైవ చిత్తంలో ఉపయోగించగలిగితే ఏమండి అంతకన్నా అద్భుతముగా ఏమండి మన ద్వారా దేవుని శక్తి ఏమండి సర్వ ప్రపంచాలు కూడా విస్తరించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులు నిజదేవుడైనటువంటి క్రీస్తును తెలుసుకొనగలరు. అది ఎలానో ఈ వాక్య సందేశ ఏమండి ఆ ఒక ధ్యానంలో మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రజలకు వారు సమయమును పోనీయక, లేక అది వృధాపరచక, లేక సమయమును వ్యర్థపరచక, ఒకవేళ సద్వినియోగమును చేసుకొని జ్ఞానుల వలె నడుచుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి వారి ద్వారా ఏమండి ఎటువంటి కార్యాలు జరుగుతాయి? ఏమండి అలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారి ద్వారా వారికి ఏ రకమైనటువంటి మేలులు, వారికి ఏ రకమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో మనం ఈ సమయంలో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకున్న వారిలో ఏమండి మనకి దానియేలు కనబడుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా దానియేలు సమయాన్ని ఏమండి పోనీయక దానిని సద్వినియోగం చేసుకునేటువంటి ఏమండి దైవభక్తునిగా, దైవ ప్రవక్తగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఏమండి బబులోను సామ్రాజ్య ఏమండి ఆ ఒక చక్రవర్తి అయినటువంటి, లేక బబులోను సామ్రాజ్యం ఆనాడు బంగారు సామ్రాజ్యంగా పిలువబడింది, బంగారు సామ్రాజ్యంగా వెలుగొందింది. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి ఆ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకి ఏమండి ఒక కళ వచ్చింది. కానీ ఆ కళ ఏమండి ఆయన మర్చిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కళ ఏటో తెలుసుకోవాలి, అది తన రాజ్యానికి సంబంధించింది, ఏదో జరగబోయేటటువంటి ఒక నష్టానికి సంబంధించింది ఏమో, మరి దాని ద్వారా ఏ రకమైనటువంటి ఒక దేశానికి కీడు రాబోతుందో అని పలు విధాలుగా ఆ వచ్చినటువంటి కళ ఆయన మర్చిపోవడాన్ని బట్టి రకరకాల తలంపులు ఆయనలో కలగడాన్ని బట్టి ఆయనకి నిద్ర పట్టలేనటువంటి పరిస్థితి ఏమిటి కలిగిందంట ఆనాడు. అది మనకి దానియేలు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఏదేమైనా బబులోను సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఆ కళాభావాన్ని తెలుసుకోవాలని తను ఏమండి ఎంతో ఆ ఒక తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడానికి ఆయన సకల ప్రయత్నాలు చేస్తున్న సందర్భాల్లో బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులను ఏమండి దాని యొక్క ఇలాంటి కళల భావాలు చెప్పగలిగినటువంటి వారందరినీ సమకూర్చి ఏమండి వారందరికీ తెలియపరిచినప్పుడు, రాజా నీవు కళను చెప్పితే దాని భావాన్ని మేము చెప్పగలం, కానీ అసలు నీవు కళే మర్చిపోయావు, దాని భావాన్ని మేము ఎలా చెప్పగలం అనేటప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఒకవేళ ఎవరైనా ఈ కళ భావాన్ని, నేను మర్చిపోయిన ఈ కళ భావాన్ని చెప్పకపోతే ఇగో బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులైన వారందరినీ కూడా వారి కుటుంబాలతో సహా నేను సర్వనాశనం నేను చేస్తాను, వారిని సంహరిస్తాను అనేటటువంటి ఈ ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ వార్త దానియేలు దగ్గరికి కూడా వచ్చింది, షడ్రకు మెషకు అబేద్నెగోల దగ్గరికి కూడా వచ్చింది. ఎందుకంటే వారు కూడా బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులుగా గుర్తింపును ఆనాడు పొందారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు చెరగా ఏమండి ఆ ఒక చెరపట్టబడి తీసుకొని రాబడినప్పటికీ బబులోను సామ్రాజ్యానికి వారు కూడా జ్ఞానులుగా గుర్తింపు పొందారు గనుక ఏమండి వారికి కూడా ఈ యొక్క రాజు యొక్క ఆజ్ఞ, ఈ మరణ శాసన సంబంధించినటువంటి ఆజ్ఞ వర్తిస్తుంది కనుక ప్రియా దేవుని బిడ్డలారా వారి దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు అంటాడు, ఏమండి కొంత సమయాన్ని అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. రాజా మాకు కొంత సమయాన్ని నీవు ఇవ్వగలిగితే తప్పక ఆ ఒక కళభావాన్ని తప్పక నేను మీకు తెలియపరుస్తాను అన్నప్పుడు ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు
దానియేలు ముందు తన స్నేహితులతో చెప్పాడు, మీరు దేవునితో సమయాన్ని గడపండి, దేవుని దగ్గర ప్రార్థించండి, దేవుడే మనకి ఆ కళాభావాన్ని బయలుపరుస్తాడు అని. ఇంతలో దానియేలు కూడా ప్రార్థనలో గడిపినప్పుడు ప్రియా దినబిడ్డారా, ఆ ప్రార్థనలో దేవుడు ఆ యొక్క కళాభావాన్ని తెలియపరిచినప్పుడు ప్రియా దినబిడ్డారా, దాని యొక్క కళాభావాన్ని నెబుకద్నెజరుకు తెలియపరిచినప్పుడు దానియేలు ప్రియా దినబిడ్డారా, నిజంగా మరి మనం చూస్తున్నప్పుడు ప్రియా దినబిడ్డారా, ఒక మంచి గుర్తింపు, ఒక చెరగా బంధించబడి బబులోను సామ్రాజ్యానికి ఆ యొక్క తీసుకుని రాబడినటువంటి దానియేలు చెరపట్టబడిన వానిగా, అక్కడ యూదుల్లోంచి చెరపట్టబడిన వానిగా అక్కడ ఉంటున్నటువంటి దానియేలుకి ఎటువంటి గుర్తింపు వచ్చిందంటే ప్రియా దినబిడ్డారా, రాజు సన్నిధిని నిలిచుండేటటువంటి ఆశీర్వాదము మొట్టమొదట ఆయనకి కలిగింది. కారణం ప్రియా దినబిడ్డారా, సమయమును, ఒక దేవుని ప్రజగా సమయమును సద్వినియోగము చేసుకున్నాడు, సమయం విలువ తెలుసుకున్నాడు. ప్రియా దినబిడ్డారా, ఆ సమయాన్ని ఎవరి దగ్గర గడిపితే తన జీవితంలో అద్భుతాలు జరుగుతాయో, ఎవరి దగ్గర గడిపితే ఆశ్చర్యాలు జరుగుతాయో, ఎవరి దగ్గర ఆ సమయాన్ని గడిపితే ప్రియా దినబిడ్డారా తన పరిస్థితులు మార్చబడతాయో, ప్రియా దినబిడ్డారా ఆ సర్వలోకమును కలుగు చేసిన ఆ సర్వసృష్టికర్త అయిన యెహోవా దేవుని దగ్గర ఆయన సమయాన్ని గడిపినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దినబిడ్డారా, దేవుని దగ్గర ఎవరైతే సమయాన్ని గడుపుతారో వారి పరిస్థితులు మార్చబడతాయి, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో చాలామంది అద్భుతాలు చూడలేకపోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నారు, అనుకున్న కార్యాలను సాధించలేకపోతున్నారు, అనుకున్న కార్యాలలో విజయాలు చూడలేకపోతున్నారు, కార్యాలు జరగట్లేదని కృంగిపోతున్నారు, వేదన చెందుతూ ఉన్నారు. ఇంకెంతకాలం నిరీక్షణతో కనిపెట్టాలి, ఇంకెంతకాలం విశ్వాసంతో నేను ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనల మధ్య సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దినబిడ్డారా. కానీ నీవు దేవుని సమయాన్ని, నువ్వు దేవుని ప్రజమని ఎరిగి నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దానియేలు వలె అద్భుతాలు జరుగుతాయి. గుర్తింపు లేని బబులోను సామ్రాజ్యంలో దేవుడు గుర్తింపునిచ్చాడు. చెరగా, బందీగా, బానిస స్థితి కలిగినటువంటి దానియేలుకి రాజు సముఖమునందు నిలిచి ఉండేటటువంటి, రాజు సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమో అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో సమయాన్ని గడిపేటటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగినటువంటి దానియేలు యొక్క జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళాభావాన్ని తెలియపరచుట ద్వారా కలిగినటువంటి గుర్తింపు, దైవ ఆశీర్వాదాలతో ప్రారంభించబడినటువంటి దానియేలు యొక్క ఆ జీవిత ఆశీర్వాదాల ఆ ప్రయాణము ప్రియా దినబిడ్డారా, దర్యావేషు పరిపాలన కాలానికి వచ్చేటప్పటికి ప్రియా దినబిడ్డారా, మనకు తెలుసు దర్యావేషు పరిపాలన కాలం మాదియా పారసీకుల పరిపాలన. అప్పటికీ ఆశీర్వాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు ఒక ప్రవాహం వలె కొనసాగుతూ ఉన్నాయి దానియేలు జీవితంలో. దర్యావేషు పరిపాలన కాలంలో ముఖ్య ప్రధానిగా హెచ్చించబడేటటువంటి స్థితి దానియేలు జీవితంలో దానియేలు పొందుకున్నాడు. అంతేకాదు పిల్లారా, రాజు తన ఆలోచనలో ఒక దినాన్ని అనుకున్నాడంట, రాజ్యం అంతటి మీద దానియేలుని నియమించాలి అనే ఆలోచన. నిజంగా ఒక చక్రవర్తి ఆలోచనలోనికి అక్కడికి యూదుల్లో నుండి ఒక చెరగా, ఒక బానిసగా, ఒక బందీగా వెళ్ళినటువంటి వ్యక్తిని గురించినటువంటి ఆలోచన ఆయనలో కూడా కలిగింది ప్రియా దినబిడ్డారా. అప్పటికి ఒక స్థాయిని దేవుడు గుర్తింపుని ఇచ్చినప్పటికీ ప్రియా దినబిడ్డారా, యూదుల్లోంచి కదా వారు చెరగా అక్కడికి తీసుకుని రాబడిన వారు అని అక్కడ విడిచిపెట్టలేదు. కానీ ప్రియా దినబిడ్డారా, దేవునితో సమయాన్ని అటువంటి పరిపాలకుల మధ్య కూడా గడపడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దానియేలుని అత్యున్నత రీతిలో హెచ్చించాడు. ప్రియా దినబిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అని ఆశపడినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16, అదేవిధంగా 2వ అధ్యాయం 19, 25 వచనాలు, 47, 48, 49 వచనాల్లో ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంతేకాకుండా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 3 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో కూడా ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అన్ని రాజుల పరిపాలన కాలాల్లో కూడా
దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడంట. కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో సమయాన్ని గడిపేటటువంటి ఆత్మీయతను ఆయన కలిగి ఉన్నాడు. సమయం యొక్క విలువను దానియేలు గుర్తించాడు, గ్రహించాడు. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేటటువంటి ఆత్మీయతను, సమర్పణను ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే దానియేలును దేవుడు అత్యున్నత రీతిలో హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్యను ప్రారంభించినప్పుడు దాదాపుగా 30 ఏండ్లు ఈడుగలవాడని లూకాసు వార్త 3వ అధ్యాయము 23 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఈ భూమి మీద చేసినటువంటి దైవరాజ్య పరిచర్య 3.5 సంవత్సరములుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఈ 3.5 సంవత్సరములు ఆయన సమయమును సద్వినియోగపరుచుకున్నట్టును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను ఓడిపోయాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. సాతాను ఓడిపోయాడు. వాడికి సంబంధించినటువంటి మరణము ఓడిపోయింది. అంతేకాదు పాపము ఓడిపోయింది. దేవుడే గెలిచాడు ప్రియా దేవుని బిడ్డలారా. పరిశుద్ధతయే గెలిచింది, దేవుని నీతియే గెలిచింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సర్వమానవాళికి పాపక్షమాపణతో పాటు దేవుని పరిశుద్ధత లభించబడి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని జీవమునకు సమస్త జనులు వారసులవుటకు కారణమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ భూమి మీద ఆయన పరిచర్యను ఆయన చేసి ముగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ 3.5 సంవత్సరాలలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ప్రియా దేవుని బిడ్డలారా. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయం అంతా ఆ దేవుని రాజ్య ఆ ఒక దేవుని రాజ్య విషయాలను ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రకటించడం, సాయంకాలం అయినప్పుడు ఏకాంతముగా ఆయన ప్రార్థనలో గడిపి ఉన్నారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవునితో సమయాన్ని గడపాలి ప్రియా దేవుని బిడ్డలారా. శరీరధారిగా ఉన్న యేసు ప్రభువారు కూడా శరీరమును కలిగినటువంటి ఆయన సర్వమానవాళి కొరకు ఆ శరీరమును వారి పాపాల స్థానంలో బలిగా ఆయన అర్పించబోతున్నారు కనుక దేవుని బిడ్డలారా, శరీరధారిగా ఉన్న ఆయన మరి ఆ సమయాన్ని దైవానికి ఇచ్చినటువంటి రీతిలో ఒక మాదిరిని మనకు ఉంచి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి, ప్రపంచాలను కదిలించడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలకు ఆయన యొక్క శిలువ బలియాగము ద్వారా సిద్ధపరచబడిన ఈ రక్షణ ప్రపంచ దేశాలకు తెలియపరచబడడానికి, విస్తరించబడడానికి, ప్రతి ఒక్కరూ యేసు రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధతలోనికి రావడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఆ సమయాన్ని వృధాపరచక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టును బట్టి ఆ పరిచర్య ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నట్టును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సంఘ స్థాపనలో ఆనాడు చేయబడడం జరిగి ఉన్నది. అనేకులు ప్రభు శిష్యులుగా చేయబడుతున్న మనం చూస్తాం. విశేషమైనటువంటి అద్భుతాలు ఆయన ద్వారా జరిగాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన కూడా దైవ ప్రత్యక్షతలు ఆయన పొందగలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సంఘములకు అద్భుతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి పత్రికలు వ్రాయడమే కాకుండా దేవుడు కోరేటటువంటి దేవుని స్వారూప్యానికి సంబంధించినటువంటి పత్రికలు ఆయన వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక వీటి వెనకాతల ఆయన యొక్క ఎక్కువగా ఆయన ప్రార్థనలో గడిపి ఉన్నారంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈ విషయాన్ని గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనకి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన రోమా చెరలో ఉన్నప్పుడు పత్రికలు వ్రాయడమే కాకుండా చెరలో ఉన్నప్పుడు కూడా ప్రార్థనలు ఎక్కువ ఆయన గడిపినట్లు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనల్లో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన అంటాడు, నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకొనిచున్నానని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27లో ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
గనుక ప్రియ దేవుని బిడ్డలారా సమయాన్ని సద్వినియోగము చేసుకొని ఏమండి దాన్ని దేవునితో సమయాన్ని గడిపిన వారి ద్వారా ఇటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి మహిమా సంబంధమైనటువంటి పరిచర్యలు ఆనాడు జరిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా మరికొన్ని విషయాలతో ఈ వర్తమానాన్ని నేను ముగింపు చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి సమయమును ఇవ్వడమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 అపోస్తలుడైన పౌలు గారు ఏమండి ఒక ఎఫెసీ సంఘ ఏమండి క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఏమండి ప్రత్యేకించబడినటువంటి ఏమండి ఎఫెసీ సంఘ పరిశుద్ధులకు ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆ భాగాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మెలకుగా ఉంటూ జ్ఞానుల వలె నడుచుకొనుడి అనేటటువంటి ఈ మాటను అపోస్తలుడైన పౌలు గారు ఏమండి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక జ్ఞానులుగా నడుచుకోవడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయవారిగా మనం ఉండాలి. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా సమస్త పరిశుద్ధుల నిమిత్తమై కూడా పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయు ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అంటే మరి మనం ఎంత సమయాన్ని ఏమండి దేవునికి ఇవ్వాలో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఎంతమంది యొక్క ఏమండి ఆ ఒక వారి విషయాల్లో దేవుని కాపుదల భద్రత కొరకు వారి విశ్వాసములోంచి పరిశుద్ధతలోంచి దేవుని నీతిలోంచి ఏమండి దేవుని వాక్యములోంచి దేవుని సహవాసములోంచి పడిపోకుండా ఎంతమంది కొరకు నీవు నేను భారముతో ప్రార్థన చేయాలో ఎంత సమయం దేవునికి మనం ఇవ్వాలో ఏమండి తప్పనిసరి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలమైన మనం సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక ఏమండి ప్రతి సమయమునందును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను మనం చేస్తూ సమస్త పరిశుద్ధుల నిమిత్తమై కూడా ఏమండి కొంత సమయాన్ని ఏమండి ఆ సమస్త పరిశుద్ధుల నిమిత్తం సమస్త ప్రభు యొక్క ఏమండి బలమైనటువంటి దైవజనుల విషయమై భారముతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా లూకాసు వార్త 21:36 తన శిష్యులతో ఒక మాట ఆయన చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఒకసారి నేను చదివి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఆ వాక్య వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు అంటే మూల భాషలో పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని ఏమండి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమండి కాబట్టి మీరు జరుగుబోవు వీటి నెలను తప్పించుకొని అనే మాటను యేసు ప్రభు వారు ఏమండి ఆనాడు ఆ వాక్య వచనంలో వాడుతూ శిష్యులకు తెలియపరుస్తూ ఏమండి మరి ఆ పదాన్ని వాడడంలో ఏమండి ఆ మాటనే శిష్యులకు చెప్పడంలో అర్థాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. జెరూసలేము యొక్క ఏమండి నాశనము కాబోయేటటువంటి సందర్భాలు రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా యుగాంతంలో ఏమండి భూమి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చేటటువంటి కాలంలో జరగబోయేటటువంటి పరిస్థితులను కూడా ఆయన తెలియపరిచారు కనుక వాటిని తప్పించుకోవాలి. అదే సమయంలో ఒకవేళ దేవుని పిలుపు ఒకవేళ వచ్చినట్లయితే తప్పనిసరి దేవుని ఎదుట మనం నిలబడాలి. లేక దేవుని రాకడే వస్తే ఆయన ఎదుర్కొనేటటువంటి స్థితిని ఏమండి కలిగి ఉండాలి. అంటే తప్పనిసరి ఏమండి ఏటి కలిగి ఉండాలంట అక్కడ రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మెలకు కలిగినటువంటి ప్రార్థన చేయాలి. దేవుని శక్తితో బాగా నింపబడేటటువంటి రీతిలో ప్రార్థనలు ఎక్కువ మనం గడపాలి. అప్పుడే క్రీస్తు స్వారూప్యంలోనికి పోలికలోనికి మనం మలచబడి ప్రభువుని మనం ఎదుర్కొనగలం. కనుక ఇలాంటి ఆత్మీయత ఎవరు కలిగి ఉంటారో వారే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా. ఏమన్నారు? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఏమండి సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునిడి అనేటటువంటి మాటలు ఎవరికి వర్తిస్తాయంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారికి వర్తిస్తాయి. ఈ విషయాన్ని మర్చిపోదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక నీవు నేను మనం దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం.
మరి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలిగితే ఏమండి ఆయన శక్తితో నింపబడగలం. మన ద్వారా ఇతర జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మనం చేసే ప్రతి ప్రార్థన ఏమండి మన ప్రాంతాలకు, ఏమండి మన యొక్క రాష్ట్రాలకు, మన దేశానికి కూడా గొప్ప దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుని ప్రజలమైన మనం సమయాన్ని పోనీయక, వృధాపరచక, సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వల్ల నడుచుకుంటూ ముందుకు వెళ్తూ తద్వారా కలిగే పరలోక దేవుని దీవులు పొందుకుందాం. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం వెనుకల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపిన మా ప్రభా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో అయా విలువైన నీ మాటలను మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనను స్థానిక సంఘ బిడ్డలు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించమని దేవా, ఇగో ఈ భయంకరమైన దినాలలో దేవా ఎక్కువ సమయాన్ని నీకు ఇవ్వగలిగినట్లు నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగును భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్తులు మేము క్షమించిన ప్రకారం రుణము క్షమించము. సోదరుల కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనను వీక్షించిన నీ బిడ్డలకు, వారి కుటుంబాలకు, స్థానిక సంఘ కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సమాధానము మీ తలపులకు, ఆలోచనలకు, మీ ఆధ్యాత్మిక జీవితాలకు తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.